ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్ ఇవాళ నేను ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ ఆనియన్ రింగ్స్ చిన్నపిల్లలు టమాటా సాస్తో చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫ్రెండ్స్ నేనైతే మీడియం సైజు ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చూడండి, మొదళ్ళు కొంచెం కట్ చేసుకొని పక్కకు తీసుకొని రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో అయితే రింగ్స్ అన్నింటినీ మనము కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో మొత్తం ఆనియన్స్ అన్నింటినీ ఈ విధంగా రింగ్స్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మొదలు ఆనియన్ అయితే పక్కకు ఉంచేసుకొని తర్వాత రింగ్ని తీసుకుందాము, నీట్గా వస్తుంది. చూడండి, నేనైతే ఈ విధంగా రింగ్స్ అన్నింటినీ సపరేట్ చేసుకొని ఉంచుకుంటున్నాను. ఈ మిగిలిన ఆనియన్స్తో మనము ఏదైనా కర్రీలోకైనా యూస్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం రింగ్స్ అన్నింటినీ సపరేట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం రింగ్స్ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ మైదాని, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్టు, 1 స్పూన్ వరకు కారం, హాఫ్ స్పూను గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని లూజ్గానే పిండిని కలుపుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా పిండినంతా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకొని ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎక్కువ లూజ్ అనిపించినప్పుడు ఇందులోకి ఇంకో హాఫ్ స్పూన్ వరకు మైదాను కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని మొత్తం పిండినంతా ఉంటల్లా లేకుండా కలిపేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలోకి ఆనియన్ రింగ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలా పిండిలో ఒకసారి ఆనియన్ వేసి మళ్ళీ ఆ రింగ్ని బ్రెడ్ పౌడర్లోకి వేసుకొని పౌడర్ మొత్తం కలిసేలా బాగా రింగుకి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఈ బ్రెడ్ పౌడరు నేను బ్రెడ్ ఎడ్జెస్ట్ వేస్టింగ్గా పడేస్తూ ఉంటాం కదా, ఆ ఎడ్జెస్ట్ని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ బ్రెడ్ పౌడర్ ఇది. చూడండి, ఈ విధంగా ఈ పిండిలోకి వేసుకొని మళ్ళీ బ్రెడ్లో వేసుకొని బ్రెడ్ పౌడర్ మొత్తం ఆనియన్ రింగుకి పట్టేలా తీసుకొని ఒక ప్లేట్లోకి రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఆనియన్ రింగ్కి బ్రెడ్ పౌడర్ బాగా పట్టేలా రాసుకోవాలి బ్రెడ్ పౌడర్నంతా. ఇదే విధంగా మిగిలిన రింగ్స్ అన్నింటినీ రెడీగా చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం రింగ్స్ అన్నింటినీ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యానెల్ పెట్టుకొని బాయిల్కి సరిపడ్డ ఆయిల్ని వేడి చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని బాయిల్ చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా అన్నింటినీ ఆయిల్లోకి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపుకి మార్చుకొని కాలనివ్వాలి. ఈ విధంగా కాలిన తర్వాత అన్ని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఆనియన్ రింగ్స్ని కూడా వేసుకొని మొత్తం అన్నింటినీ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకో వైపుకి మార్చుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. ఈ విధంగా కాలిన తర్వాత మొత్తం అన్నింటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీ ఆనియన్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చిన్నపిల్లలు టమాటా సాస్తో చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్